మౌంటీ ప్రొడక్షన్స్ మౌంటీ డైరెక్షన్లో గర్భసముద్రం అనేటువంటి మూవీ లాంచ్ చూసాం. చాలా చాలా బాగుంది. దీంట్లో అందరికి కూడా న్యూ టాలెంట్కి అవకాశం ఇచ్చినట్టు కనిపిస్తుంది. టీం అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఆ కనిపించినటువంటి లుక్స్ అన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా చాలా బాగున్నాయి. ఈ ఈవెంట్ ద్వారా వాళ్ళందరూ మనందరికీ పరిచయం అవటం కూడా చాలా బాగుంది. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఈ మూవీ డెఫినెట్గా మంచిగా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ అలాగే మంచి రిజల్ట్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ గర్భసముద్రం టీమ్. Mind blowing. First, congratulations to Monty. Mind blowing series. గర్భసముద్రం ఒక టీజర్ ఇలా ఉందంటే ఒక సెంటిమెంట్లో చాలా వెరైటీ ఉంది. నాకు తెలిసి మౌంటీ చాలా ఫైర్ దీంట్లో చూపిస్తున్నారు విత్ డైరెక్టర్ విత్ టీమ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్ టు ఆల్ టీమ్స్. అండ్ ఇది మంచి రిలీజ్ అయ్యి హ్యాపీ పెద్ద రిలీజ్ అయ్యి రీట్ అవ్వాలి. ప్రీమియర్ బెస్ట్ ఆఫ్ ఈ పేరున ధన్యవాదాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ రాజశేఖర్ మాస్టర్ గారు మీకు చాలా కృతజ్ఞతలండి. నేను మీ సినిమా రణం చూసి చాలా పెద్ద ఫ్యాన్. సత్య మాస్టర్ మీ డీ ప్రోగ్రామ్ చూస్తూ పెరిగానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, నేను ఒక రచయితగా ఈ సినిమా ప్రాజెక్ట్లోకి వచ్చాను. కానీ నన్ను నమ్మి నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన మౌంటీ ప్రొడక్షన్ గారికి, మౌంటీ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. సార్ నేను మీకు ఏం చెప్పాలంటే, హిట్ అనే మాట నేను చెప్పను సార్. కన్విక్షన్తో పనిచేస్తాను, కన్విక్షన్తో తీస్తాను. హిట్ ఫ్లాపు ఎప్పుడు అది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, దీనికి కంటికి కనపడకుండా మీకు వినపడకుండా దీన్ని నడిపిస్తున్న మా హీరో. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు మా హీరోని మేము మీ ముందుకు తీసుకొస్తామండి. డెఫినెట్గా ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ చేసాం, నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. అండ్ నా టీం, నా ఆర్టిస్టులు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ మై విలన్ హర్షర్ చాలా బాగా రాశాను. క్యారెక్టర్ బాగా చేశాడు, మీరు చూస్తారు. అండ్ కుమార్ నాయక్ గారు మెయిన్ విలన్ క్యారెక్టర్, సర్పంచ్ పాత్ర బాగా చేశారు. అండ్ మదర్ క్యారెక్టర్ అనురాధ గారు ప్రాణం పోసారండి క్యారెక్టర్కి. ఈ సినిమా తల్లి కొడుకుల బంధాన్ని, అనుబంధాన్ని ఇంకొక మెట్టుకు ఎక్కిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 3 దశాబ్దాల తర్వాత ప్యూర్ మదర్ సెంటిమెంట్ అన్నీ ఉన్నాయండి. గ్రామీణ నేపథ్యం, విలేజ్ పాలిటిక్స్, మదర్ సెంటిమెంట్, లవ్ స్టోరీ, యాక్షన్, ఎమోషన్, రివెంజ్, అన్ని రసాలు, నవరసాలు తెరకెక్కిస్తున్నాం. అండ్ మౌంటీ ప్రొడక్షన్కి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రుణపడి ఉంటాను. అండ్ మా ప్రొడ్యూసర్ బిఎన్ రాజు గారు సార్, నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ నా చేతికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఎక్కడున్నారో మీరు ఒకసారి రావాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. చాలా సహకరించారు మాకు ఈ ప్రొడ్యూసర్ సార్. అండ్ నన్ను నమ్మి నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. అండ్ నేను ఇంకేం చెప్పలేను. అండ్ మళ్ళీ మీ ముందుకు ప్రీ రిలీజ్ రోజు మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఈ రోజుని ఈ యొక్క సారథి స్టూడియోలో మౌంటీ ప్రొడక్షన్స్ వారి బ్యానర్పై ఎంతో అద్భుతంగా నిర్మితమవుతున్నటువంటి ఈ యొక్క గర్భసముద్రం అనే టైటిల్ చాలా అమోఘం, అద్భుతం, చాలా సెన్సేషనల్గా ఈ యొక్క హిట్ అవుతుందని కూడా నేను భావిస్తున్నాను. మరి వారి పడ్డ కష్టానికి వారు చాలా చాలా అద్భుతంగా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఆహార్నిశలు కష్టపడి చేసినటువంటి వ్యక్తులే ఈ యొక్క గర్భసముద్రానికి శక్తులుగా మారుతారని కూడా నేను ముందు తెలియజేస్తున్నాను. మరి నా పేరు డాక్టర్ బిఎన్ రాజు, పిఠాపురం. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మా ఎమ్మెల్యే గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మాత్రం
ఈ యొక్క అద్భుతంగా వీరందరూ పనిచేసి ఇంకా బాగా పనిచేసి మనందరూ కూడా మాత్రం మరి ఇంకా గ్రాండ్గా సక్సెస్గా అవ్వాలని నేను చాలా మరి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మరి మౌంట్ ప్రొడక్షన్ వారికి అలాగే మున్నా గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అసలు టైటిల్ గ్లిమ్స్ కే ఇంతలా మీరు పెద్ద ఈవెంట్ చేశారు. అయితే ఇది పాన్ ఇండియా ఫిలిం గా రాబోతుందని చెప్పి మేము విన్నాము. అంటే అందరూ కొత్త వాళ్ళు ఏ ధైర్యంతో ఈ స్టెప్ తీసుకున్నారంటే వాట్ యూ విల్ సే అండి? ఇందాక పిఠాపురం గారు ఎమ్మెల్యే గారు తాలూకా అని అన్నారు, అది పిఠాపురం కాబట్టి మెన్షన్ చేశారని అర్థమైంది. అంటే వాట్ గట్ ఫీలింగ్ ఏంటండి మీకున్న స్టోరీ ప్లాట్, దీన్ని అంత పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్ళాలి అన్న థాట్కి ఈ స్టోరీని మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటండి? గతంలో చాలా స్టోరీలు వచ్చాయి మేడం గారు, కాకపోతే వీటన్నిటికీ కూడా చాలా భిన్నంగా ఉంది. ఎందుకంటే ఒక మానవ జన్మ ప్రతిబింబం ప్రతిరూపం ఏ రూపంగా ఎలాగుంది ఏంటి అనే దాని మీద మాత్రం అన్ని సినిమాలు ఒక ఎత్తు, ఈ యొక్క గర్భసంద్రం అనే సినిమా మాత్రం ఒక ఎత్తు. ఆ యొక్క సినిమాని ఆ యొక్క స్టోరీని నమ్మి మేము పాన్ ఇండియా రూపంలో మరి వెళ్తుందని కూడా మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం మేడం. ప్రశాంత్ గారు సార్, యాక్చువల్లీ ఇది విత్ ఆల్ న్యూ ప్యాడింగ్ అనమాట. అందరూ కొత్త వాళ్ళే కనబడుతున్నారు, ఎవరు నోన్ ఫేసెస్ కనిపించట్లేదు, పైగా పాన్ ఇండియా అంటున్నారు. అయితే ఇలా న్యూ ఫేసెస్లో వచ్చినప్పుడు థియేటర్గా రిలీజ్ చేసినప్పుడు ఆ టికెట్స్ తెగడం కావచ్చు, ఆ జనాల్లోకి వెళ్ళడం కావచ్చు, అది చాలా టైం తీసుకుంటుంది. అంటే ఎవరో నోన్ ఫేసెస్ తీసుకోకుండా న్యూ ఫేసెస్ తోటే వెళ్ళాలి అనుకోవడానికి రీజన్ ఏంటండి? హౌ అంత గట్సీ ఫీలింగ్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అంటే చెప్తారు. నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతానండి, స్టార్ ఎప్పుడు స్టార్స్తో చేసినప్పుడు స్టార్ థియేటర్ వరకు రానివ్వగలుగుతాడు, కానీ సినిమాని ఆడించేది కథ, కంటెంట్. మేము ఆ కంటెంట్ని బలంగా నమ్మాం, మా ప్రొడ్యూసర్ నమ్మారు, మౌంటీ ప్రొడక్షన్స్ నమ్మింది, అలాగే మా కొత్త టెక్నీషియన్లు ఆర్టిస్టులు అందరూ కంటెంట్ నమ్మే వచ్చారు. మేము ఇంతమంది నమ్ముతున్నాం కాబట్టి ఆడియన్స్ కూడా నమ్ముతారని మేము బలంగా నమ్ముతున్నామండి. ఇన్స్పిరేషన్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది పాయింట్ అండి? గర్భసంద్రం అనే ఐడియా ఇది డైరెక్టర్గా నాకు నేను ఆపాదించుకోవట్లేదండి, కథ రాసిన మున్నా అనే వ్యక్తిదండి ఈ ఐడియా. సో గర్భసంద్రం అనే దీనికి ఇన్స్పిరేషన్ ఏంటంటే ఒక మదర్ సెంటిమెంట్ అమ్మని టైటిల్లోకి ఒక అంటే మన సృష్టికి మన ప్రతి ఒక్కరి పుట్టుకకు కారణం తల్లి అండి. తల్లి గర్భం నుండే మనం ఇక్కడికి వచ్చాం. సో అలాంటి టైటిల్ అయితే పవర్ఫుల్గా ఉంటుందని మేము నమ్మాం. సో అందుకే ఆ టైటిల్ మేము పెట్టామండి. సో అది క్లిక్ అవుతుందని, మీ అందరి ఆదరణ పొందుతుందని మేము బలంగా నమ్ముతున్నాం. సో మదరే మా ఇన్స్పిరేషన్ అండి ఆ టైటిల్కి, అమ్మ ప్రేమే ఇన్స్పిరేషన్ అండి ఆ టైటిల్కి. ప్రతి తల్లికి ఈ చిత్రం నచ్చుతుంది. ప్రతి తల్లి కొడుకులు ఈ కథ చూసి చాలా ఫీల్ అవుతారండి, ఎమోషనల్గా భావోద్వేగాలకి చాలా చోటు తీసుకొని తయారు చేసిన స్క్రిప్ట్ ఇది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది, ప్రతి తల్లి కొడుకుకి నచ్చుతుంది. రీసెంట్గా ఈ మధ్య కాలంలో అమ్మ ప్రేమ మీద వచ్చిన సినిమాలు చాలా తక్కువ. సో మేము దాంతో అమ్మ మీద కథ రాయాలి, మన మట్టి మీద కథ రాయాలి, మన మట్టి మనుషుల మీద కథ రాయాలి అని చెప్పి ప్రాజెక్ట్ రాసామండి. సినిమా అంటే ఒక మదర్ సెంటిమెంట్ బేస్ మీద అయితే రాలేదు. సో ఆఫ్టర్ 30 years అనేది ఈ సినిమా రాబోతుంది. అండ్ మీరు అడిగినట్టుగా ఒక విలన్కి ప్లేస్ ఒక హుక్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే చింపేస్తుంది, ఒకటే మాట చింపేస్తుంది, ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టు ఉంటుంది యాక్టింగ్ కూడా. సో ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క ఎలివేషన్ ప్రశాంత్ అన్న వేరే లెవెల్ ఇచ్చేసిండు, అక్కడే ఫ్యాన్ అయిపోయాను నేనైతే. థ్యాంక్ యూ. సో మోంటీ అనేది ఒక నేమ్ కాదు, ఇట్స్ అ బ్రాండ్ ఐ కెన్ సే, బికాస్ హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్, హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ హియర్. ఓకే, అందరినీ పుష్ చేసి తను ఏమి ఆశించకుండా ప్రతి ఒక్కరికి ఒక ఆపర్చునిటీ ఇచ్చి మమ్మల్ని ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారు.
Anna, I'm telling you, I'm very, very grateful to you and I love you so much. మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందండి? నా క్యారెక్టరైజేషన్ ఇప్పుడు ఒక 20-30 years ముందు ఒక సైకోటిక్, ఒక పిచ్చికిన, ఒక అలా చెప్పాలి కామంతో కట్టకట్టలాడిన వ్యక్తి, కామంతో కట్టకట్టలాడిన వ్యక్తి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, తను చేసిన పనికి తను ఒక రిగ్రెట్స్ ఎలా ఫీల్ చేసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పాలంటే రావణాసుడు, అంతే, దాని మించి లేదు, రావణాసుడు మాత్రమే, అలాంటి క్యారెక్టర్. టైటిల్ చూసినా, టైటిల్ ఫాంటైజ్ చూసినా కూడా బ్యాక్డ్రాప్ మేబీ సముద్రం కానీ లేదంటే ఫిషర్మెన్ లైఫ్ కానీ అనిపిస్తుంది. అలా ఉంటుందంటే ఎలా విత్ మదర్ సెంటిమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించారంటే ఆ టైటిల్ మొత్తం ఒక వింటేజ్ లుక్ ఉంది. బికాస్ ఇక్కడ మేము రిప్రజెంట్ చేస్తున్నాం ఇంచుమించు ఇది ఒక 30-20 ఏళ్ళ కిందట అని చెప్పి. అండ్ టోటల్ సినిమా బేస్డ్ ఆన్ సీ, సముద్రం బేస్ మీద జరుగుతుంది. సముద్రము, ఆ మట్టి, అక్కడ జరిగిన ఒక స్టోరీ మొత్తాన్ని ఒక ఫిల్మ్గా మీరు చూడబోతున్నారు. థ్యాంక్ యూ. హీరోని ఎక్కడ ప్రొజెక్ట్ చేయకుండా అండ్ కంప్లీట్గా హైడ్ చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు, ఐడియా ఎవరు తీసారు? జనరల్గా ఒక సినిమా రన్ అయ్యేది ఒక హీరోని ఫ్రంట్ ఫేస్ పెట్టి అండ్ ప్రమోషన్స్ కానీ ఏదైనా క్యారీ చేస్తారు. బట్ ఎక్కడ మీరు హీరోని రివీల్ చేయకుండా కంప్లీట్గా లాస్ట్ వరకు అదే హోల్డ్ చేస్తారని చెప్తారు. ఐడియా ఏంటి, అది కాన్సెప్ట్ ఏంటి డిఫరెంట్? దట్ ఈస్ ది సస్పెన్స్ అండి. ఈ ఐడియా ఖచ్చితంగా మా హీరో గారిదే. సో ఆయన పేరు వినపడకపోయినా, ఆయన కనపడకపోయినా బ్రాండ్ అండి. ఈ ఐడియా ఖచ్చితంగా ఆయనదే. దట్ ఈస్ బ్రాండ్ మొన్న. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. కంగ్రాట్స్ అండి. టైటిల్ అయితే చాలా బాగుంది. గర్భ సముద్రం అని పెట్టారు. ఈ స్టోరీ దేని రిలేటెడ్, ఫిమేల్ ఆర్ సి? ఫీమేల్ అండి. బ్యాక్డ్రాప్ సి. ఒక తల్లి గర్భశోకం ఈ కథ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అనురాధ గారు, నీలిమ గారు ఇద్దరు ఆన్సర్ చేయండి, 1 after 1. కొంచెం ఒక స్టెప్ ముందుకు రండి, కొంచెం 1 step ఫార్వర్డ్. సో యాక్చువల్గా యూఆర్ ఏ బై ప్రొఫెషన్ మోడల్స్, మోడలింగ్ కెరియర్లో ఉన్నారు. అయితే మీ స్టోరీ లైనప్ చూస్తే చాలా ట్రెడిషనల్గా, చాలా పద్ధతిగా, లైనప్ కూడా చాలా ఎక్కడికో పాతకాలానికి తీసుకెళ్ళిపోయినట్టుగా ఉంది. ఈ స్టోరీ చెప్పినప్పుడు, ఈ లైనప్ చెప్పినప్పుడు వాట్ ఈజ్ యువర్ థాట్ అని? ఎందుకంటే మోడ్రన్ లైక్ ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు యూ వాంట్ టు ఎలిగేట్ మిమ్మల్ని ఇంకా బాగా అందంగా, చాలా మోడ్రన్గా చూపించుకోవాలన్న థాట్లో ఉండి మోడలింగ్ సైడ్ వస్తారు బేసిక్గా. సో మీరు ఈ స్టోరీని యాక్సెప్ట్ చేయడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? ఒకరి తర్వాత ఒకళ్ళు ఆన్సర్ చేయండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. నేను ఈ స్టోరీని అసలు ఎవరు కూడా విజిట్ చేయరు మేడం. సార్ నాకు కాల్ చేసి మన మూవీలో యాక్ట్ చేస్తావమ్మా అని అడిగారు. నేను వెంటనే ఏ క్యారెక్టర్ అని కూడా అడగలేదు, సార్కి పిక్ సెండ్ చేశాను. నెక్స్ట్ సార్ మదర్ అనేటప్పుడు నేను అనుకున్నాను, మదర్ నేను అందంగా మోడలింగ్గా కనిపించాలనుకుంటాను కదా, నన్ను ఎందుకు మదర్ చేశారో అనుకున్నాను. నెక్స్ట్ ఇంకో థాట్ వచ్చింది, మదర్ అంటే కొంచెం చాలా మదర్స్ బాగుంటారు కదా, అల్లు అర్జున్ మదర్ అలా ఉంటారేమో అనుకున్నాను. కానీ కాదు, నేను గెటప్ వేసి కూర్చున్నప్పుడు నన్ను అయితే ఎవరు పోల్చుకోలేదు. అసలు ఎలా ఉన్నదంటే ఒక షాప్ దగ్గర కూర్చున్నప్పుడు ఈవిడ ఎవరు అనుకున్నారు, ఇలా ముసుకేసి కూర్చున్నప్పుడు కూడా. కానీ నేను అందం కోసం చూసుకోలేదండి. ఈ మూవీలో ఉన్న స్టోరీ వింటే ఎవరైనా చేస్తానంటారు. చిన్న పిల్ల కూడా మదర్ క్యారెక్టర్ చేస్తాను, నాకు ఏ క్యారెక్టర్ వద్దు అంటారు. అలాంటి స్టోరీ. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మౌంటీ సార్కి థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ ఈ మోషన్ పోస్ట్ చూసినప్పుడు అసలు నాకు ఈ స్టోరీ విన్నప్పుడు కూడా నాకు అసలు వాటర్ ఆగలేదండి. అంత మంచి స్టోరీ. ఇది కన్ఫర్మ్గా హిట్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. యాక్చువల్గా బ్యూటీ ఈజ్ అనదర్ ఫీల్డ్ అండ్ మూవీ ఈజ్ అనదర్ ఫీల్డ్. బ్యూటీకి మూవీకి అసలుకి సంబంధం లేదండి. మేము దీంట్లో నుంచి వచ్చిన తర్వాత మా టాలెంట్ని గుర్తించి మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. సో దట్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఈస్ డిఫరెంట్. కానీ ఒకే ఒక్క ఛాన్స్ అంటారు కదా, ఆ ఛాన్స్ ఇస్తే చాలు మాకు. అది మా మౌంటీ సార్ ఇచ్చారు. సో
ఇట్స్ గ్రేట్ అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మాకు లైఫ్లో మ్యారేజ్ అయ్యి అండ్ ఎవ్రీథింగ్ అన్ని హ్యాండిల్ చేసుకుంటూ కూడా వీ కెన్ ప్రూవ్ దట్ ఎవ్రీ లేడీ ఆర్ ఎవ్రీ మదర్ కెన్ డూ ఎనీథింగ్ షీ వాంట్. ఏజ్ డజంట్ మ్యాటర్, ఎనీథింగ్ డజంట్ మ్యాటర్. మనం చేయాలని బలంగా అనుకుంటే మా సార్ 30 years కష్టపడి అసలు ఎంత అంటే సాక్రిఫైసెస్ కానీ ఎన్ని బ్యాక్గ్రౌండ్లో ఎన్ని వర్క్స్ చేసి ఎన్ని బ్యాక్గ్రౌండ్లో ఎన్ని పడినా సరే ఒక స్టోరీ రూపంలో మా సార్ కష్టాన్ని చూపిద్దాం అనుకుంటున్నారు. ద ఓన్లీ థింగ్ వి రియల్లీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ టు అవర్ మోంటీ సార్. కనబడరు వినబడరు కానీ మొత్తం నడిపిస్తారు. ద ఇన్విజిబుల్ మాస్టర్, ద నన్ అదర్ దెన్ అవర్ మోంటీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి కుమార్ నాయక్ గారు. సో నేను మీ గురించి విన్నది ఏంటంటే 600+ స్టేజ్ షోస్ చేశారని చెప్పి విన్నాను నేను ఇప్పుడే. అయితే మీరు చాలా పవర్ఫుల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారని చెప్పి విన్నాం. సో ఈ క్యారెక్టరైజేషన్ మీకు రావడం ఎలా అనిపించింది? స్టేజ్ షో మీద పర్ఫామ్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని ఆన్ స్క్రీన్ అది కూడా పాన్ ఇండియా రేంజ్లో చేయడం, ఈ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది సార్? నటుడికి ఎక్కడైనా నటించడం చాలా గొప్ప విషయమే, కానీ ఈ వేరియేషన్ మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్సమాంజలి. నా పేరు కుమార్ నాయక్. రంగస్థల నటుడిని 2 నంది అవార్డులు రంగస్థలం పైన వచ్చాయి. సినిమాకి రంగస్థలానికి చాలా తేడా అయితే ఉంది. నాకు శ్రీకాకుళం జిల్లాలో పలాస, ఇక్కడికి ఒక 800 kilometers దూరంలో నా జీవితంలో మొట్టమొదటిసారి హైదరాబాద్ నగరంలో ఒక డయాస్ మీద నిల్చొని మాట్లాడగలిగిన అవకాశం కల్పించిన అదృశ్య శక్తి మున్నాభాయ్ మోంటి గారు, ఆ బంగారాజు గారు. ఎందుకంటే నటనా రంగంలో నెక్కున్నప్పటికి కూడా ఈ గర్భము మహాసముద్రం కంటే చాలా గొప్పదమ్మా. అందులోండి బిడ్డ ఉద్భవించాక బుడిబుడి అడుగులు వేస్తూ ముందుకు ప్రయాణమై పెద్దవాడై సొంత స్థానం పొందిన తర్వాత అమ్మను ఆదరిస్తాడా నిరాదరిస్తాడా? ఆ సంఘర్షణ మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో నాలాంటి ఒక దుర్మార్గుడైన గ్రామీణ పెద్ద ఒక దుర్మార్గుడైన నేను ఆ సెంటిమెంట్కి జరుగుతుంది. సరే అండి, అటువంటి మహాసముద్రానికి నాకు ఒక విలన్ రోల్గా పాత్ర ఇప్పించారు. ఆ గర్భ సముద్రంలో నాకు ఈ అవకాశం ఇవ్వడము నా జీవితం ధన్యమైంది. ఆ అదృశ్య శక్తి మోంటి మున్నాభాయికి, మున్నా సర్కార్ హైదరాబాద్లో జరగాలని మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఫర్ అన్నారు. లవ్, యాక్షన్, నవరసాలు ఉంటాయని ఇవన్నీ సముద్రంలో తీయగలిగారా? సముద్రంలో తీయలేదండి, కొంత పోర్షన్ సముద్రంలో ఉంటుంది. బట్ సముద్రపు ఒడ్డున మత్స్యకారుల మధ్య జరిగే ఒక ఎమోషనల్ స్టోరీ అండి ఇది. ఇట్స్ ఎ ఫిక్షనల్ వరల్డ్. భూపతి లంక అనే గ్రామంలో ఉండే మత్స్యకారులకి మదమెక్కిన సర్పంచ్కి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అండి ఈ కథ. సార్, ఈ సినిమా ఎంతవరకు షూటింగ్ కంప్లీట్ అయింది? మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిందా? సో ఎంత బడ్జెట్ అయ్యింది ఈ సినిమాకి? ఫస్ట్ వీళ్ళు సుమారుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే బడ్జెట్ అనేది త్వరలో ప్రకటిస్తాం. డైరెక్టర్ గారు, సార్ రైటింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. థ్యాంక్ యూ సార్. పాన్ ఇండియా రేంజ్ అంటే అంత ఆశామాషి కాదు, మీకు అది తెలిసిందే. ఎందుకంటే అన్ని లాంగ్వేజ్లో ఆ పట్టు ఉండాలి. అక్కడ ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అవ్వాలి, అంత బస్ క్రియేట్ అవ్వాలి. సో ఎంత కాన్ఫిడెంట్తో ఉన్నారు? సో ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్నారు ఫ్యూచర్ ఈ సినిమా తర్వాత మీరు? డెఫినెట్గా నాకు ఇది పెద్ద ఒక టర్నింగ్ పాయింట్, ఒక పెద్ద మెట్టు ఎక్కిస్తుందని నేను బలంగా నమ్ముతున్నానండి. అండ్ నేను నమ్మేది ఏంటంటే ఎప్పుడు కూడా కథ మంచిదైతే, నేను అనేది ఏంటంటే మా పాయింట్లోనే పాన్ ఇండియా ఉందండి. ఆ పాయింట్
మదర్ ఎమోషన్ అనేది ఇక్కడైనా ఇంకొక కంట్రీలో అయినా ప్రపంచం మొత్తంలో అయినా మదర్ ఎమోషన్ ఈజ్ యూనివర్సల్ ఎమోషన్ ఉండే కదండి. పాన్ ఇండియా అంటే తక్కువే, నాకైతే ఇది యూనివర్సల్. హాయ్, దిస్ ఇస్ శ్వర్ని. నేను కూడా ఇలానే మోడలింగ్ చేస్తూ ఉంటాను అనమాట. సో మిస్ గార్జియస్ ఆఫ్ ఇండియాలో లాస్ట్ సీజన్లో నేను ఒక పార్టిసిపెంట్ అండ్ ఒక పీపుల్ చాయిస్ విన్నర్ అయ్యాను. సో అప్పటి నుంచి నాకు మాంటీ సార్తో పరిచయం ఉంది. సో నేను చాలా గ్లాడ్గా ఫీల్ అవుతున్నాను. అంటే లైక్ వీళ్ళ ఒక మోడల్స్ కూడా యాక్టర్స్ అవ్వచ్చు అని అన్నది ఆయన ప్రూవ్ చేశారు. ఎందుకనంటే అసలు మోడలింగ్ ఫీల్డ్ వేరు, యాక్టింగ్ ఫీల్డ్ వేరు, టోటల్ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, దీంట్లో పోజెస్ ఉంటాయి, దాంట్లో యాక్టింగ్ మొత్తం వేరు ఉంటుంది. అది మాలో నుంచి ఆయన తీసుకొచ్చారు. మాకు ఎలా యాక్ట్ చేయాలి, ఎలా ఉండాలి అన్నది వర్క్షాప్ క్రియేట్ చేసి దాంట్లో మా క్యారెక్టరైజేషన్ గురించి చెప్పి ప్రతి డైలాగ్ డెలివరీ గురించి దానికి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అని చాలా నేర్పించారు. అండ్ మూవీ మాకు చీరాల్లో జరిగింది. 25 days 30 days షూట్ జరిగింది. అప్పుడు మాకు చాలా కంఫర్టబుల్ ఉంది. ఏంటంటే నేను బయట కొన్ని మూవీ ఆడిషన్స్కి అట్లా వెళ్ళాను, చిన్న క్యారెక్టర్స్ చేశాను. అండ్ బయట జనాలు ఎలా చూస్తారు అన్నది మాకు తెలుసు, జెంట్స్ ఎలా ఉంటారు అని అన్నది. ఇక్కడ మాకు చాలా కంఫర్టబుల్, ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది. మొత్తం కాస్టింగ్ ఎవరైతే ఇక్కడ మొత్తం ఉన్నారో మూవీ టీం మొత్తం చాలా ఫ్యామిలీ అండ్ కంఫర్టబుల్ అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, నేను ప్రూవ్ చేసుకున్నానని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నేను ఈ మోడలింగ్ ఫీల్డ్లోకి 1 year అవుతుంది. సో మాంటీసార్ ప్రొడక్షన్స్లో నేనైతే ఫైనలిస్ట్గా సెలెక్ట్ అయ్యాను. సో ఇక్కడ ఫ్యాషన్ షో చేశాను. దాని నెక్స్ట్ మాంటీసార్ ఏమో ఒక మూవీ చేస్తున్నామని చెప్పారు. ఆడిషన్స్ అవన్నీ కూడా అట్లీస్ట్ అయిపోయాయని చెప్పారు. సార్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని నేను సార్ని అడిగాను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ వచ్చా రాదా అని చెప్పని ఆయన ఏమీ ఆలోచించలేదు. నా కంటెస్టెంట్గా నీకు నేను ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను, మీకేమన్నా రాకపోతే మమ్మల్ని అడిగి నేర్చుకోండి అని చెప్పని మాకు సపోర్ట్గా నిలబడి మాకు ప్రతి ఒక్క సీన్ని ఒక నీట్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసి మా చేత యాక్టింగ్ అనేది చేయించారు. థ్యాంక్స్ టు యూ మౌంటీ సార్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. మమ్మల్ని మేము ఒక రకంగా మాకంటూ ఒక అవకాశం ఇచ్చారు అని చెప్పనని మేము ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాము. ప్రతి ఒక్క మూవీలో కూడా కొన్ని కమిట్మెంట్స్ అనేవి ఉంటాయి, కానీ మా మౌంటీ ప్రొడక్షన్లో మాత్రం ప్రతి ఒక్కరు నమ్మి ముందుకొచ్చి ఆయన నమ్మి మీరు ఏదైనా సాధించగలరు అన్న క్యాపబిలిటీ మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మంచి అవకాశం మౌంటీ సాధిస్తారు, కల్పిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.